లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మనం అదిరిపోయే అల్లం పచ్చడి చేసుకుందామండి. ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అల్లము, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, బెల్లము, కారం అండి, తాలింపు దినుసులు. ఇదిగోనండి మనం చక్కగా పసుపు, ఈ చింతపండు ఏం చేయాలంటే మనము ఇలా గుజ్జు తీసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన చింతపండు గుజ్జు ఇవన్నీ కలిపి మనం చక్కగా సూపర్ టేస్టీ గల చట్నీ చేసుకుందామండి. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి ఆయిల్ పెట్టుకున్నాను. ఈ ఆయిల్లోకి ఇందులోకి మనము ఇదిగోండి శనగపప్పు వేసుకుందామండి. ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ చక్కగా మనం ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి ఎండుమిర్చి వేయకుండా పచ్చికారం వేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇవి కొంచెం వేగుతూ ఉన్నాయి కదా, ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, ధనియాలండి, ఇది కొంచెం వేగాక వేద్దాం. ఈ పచ్చడి మనం చక్కగా మిక్సీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులు ఉంటుందండి. ఒక నెల రోజులు ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు ఉంటుంది. ఈ పచ్చడి కనుక మనం చేసుకున్నామంటే పప్పు చట్నీ కూడా అవసరం లేదండి. ఈ చట్నీతోనే మనం చక్కగా కమ్మగా తినేస్తాం. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ధనియాలండి. అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఇందులోకి అల్లం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ముక్కలు కోసుకొని ఆరబెట్టుకుని అల్లం అండి. ఇవి వేగిన తర్వాత చల్లారాక మనం వీటిని మిక్సీలో వెల్లుల్లిపాయి, ఆ చింతపండు గుజ్జు, కారము, అల్లము ఇవన్నీ మళ్ళీ చూపిస్తాను నేను. ఇవన్నీ మనం వేగిన తర్వాత కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవాలండి. వేయించుకున్నాం కదా చల్లారిని, ఇది మిక్సీలో వేసుకున్నాం. మిక్సీలో వేసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం అండి. మనం ఇది మిక్సీ చేసుకున్నాం కదా, ఇందులోకి చిటికెడు పసుపు, కారం అండి, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి. పచ్చడి కదా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మన చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు చూసుకొని పులుపు సరిపడగా చూసుకొని వేసుకుందాం. చింతపండు గుజ్జు కొంచెం పలచగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఎంత పొడులు అన్ని పొడులే వేసాం కనుక, పప్పులు కనుక మనం నీళ్లు అవి కలపకూడదు కనుక ఆ చింతపండు గుజ్జే కొంచెం పలచగా బాగా మరగపెట్టుకుంటే మనకి చట్నీకి బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో పచ్చడి. ఇందులోకి చిన్నది బెల్లం ముక్క తురిమి వేసుకోవాలండి. ఇప్పుడు తురిమి వేస్తాను. ఇందులో మిక్సీలోనే వేసుకోవాలి, మర్చిపోయాను నేను. ఇప్పుడు తురిమి వేస్తాను. వేసాక మనం తాలింపు వేసుకుందాం. ఇదిగోనండి చిన్ని బెల్లం ముక్క
నేను తురిమి వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కలిపేసుకుందాం. మంచి కమగమ వాసన వస్తుందండి పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా మనం తాలింపు వేసుకోవక్కర్లేదండి. ఈ పచ్చడి మంచిగా చక్కగా ఒక గాజు సీసాలో పెట్టేసుకొని మనం రోజుకి ఎంత వాడుకుంటామో అంత పచ్చడి తీసుకొని అది మనం తాలింపు వేసుకోవాలన్నమాట. ఏ రోజు మనం వాడుకుంటామో ఆ రోజున తాలింపు వేసుకుంటే మనం చక్కగా అందులో వేసిన పప్పులు చక్కగా కట్టమంట మళ్ళీ ఫ్రెష్గా పచ్చడి బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం గాజు సీసాలో పెట్టుకొని ఇప్పుడు మనకి ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడిలో మనం తాలింపు వేసుకుందాం. ఇదిగోనండి పచ్చడి మనం సీసా శుభ్రంగా కడిగి చక్కగా నీట్గా ఈ సీసాలో తీసుకున్నాం. ఇది స్టోరేజ్ చేసుకుందామండి. ఇది స్టోరేజ్ చేసుకుందాం. ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది చక్కగా మనకు నెల రోజులు పైన దగ్గర 2 నెలలైనా ఉంటుందండి. ఏమీ కాదు. ఫ్రిడ్జ్లో మనం డీప్ కింద పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త పచ్చడి తీసుకొని నీళ్లు కలిపేసుకొని కొంచెం పలుచగా జారుగా మనం టిఫిన్లోకి వేసుకోవచ్చండి. లేదా చక్కగా కొంచెం కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా బాగుంటుందండి పచ్చడి. మనం కాస్త గట్టిగా చేసుకున్నాం కనుక నిల్వ ఉండటానికి ఇదిగోండి. ఇప్పుడు మనకు కావాల్సిన పచ్చడి ఇందులో తీసుకున్నాం. ఈ పచ్చడిలో మనం కొంచెం వాటర్ కలుపుకొని కొద్దిగా జారుగా చేసుకొని మనం ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది తాలింపు వేసుకుందాం. రండి చూద్దాం తాలింపు ఎలా వేస్తాను. పచ్చడిలో ఇట్లాగా నీళ్లు కలుపుకోవాలండి. మనం ఈరోజు వాడుకుంటున్నాం అనగా ఇదిగో చూసారా ఇట్లాగా చక్కగా వాటర్ కలుపుకొని కొంచెం జారుడుగా చేసుకోవాలి. మనం నిల్వ ఉండాలని కొంచెం గట్టిగా చేసుకున్నాం కదా. ఇదిగోండి అంత గట్టిగా మనకి టిఫిన్స్లోకి బాగోదు పచ్చడి. ఇలాగా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇదిగోనండి పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు వేసుకొని మనకి దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీల్లోకి బాగుంటుంది, వడల్లోకి బాగుంటుంది. చాలా అన్నంలోకి కావాలంటే అన్నంలోకి కూడా కలుపుకోవచ్చండి. అన్నంలోకి కూడా బాగుంటుంది. ఆ గట్టి పచ్చడి చూసారా అది అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు, పెరుగు అన్నంలో నంచుకోవచ్చు. బాగుంటుంది. ఎలాగైనా బాగుంటుంది పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే బెల్లం వేసుకోండి, లేకపోతే బెల్లం వేసుకోకపోయినా బాగుంటుంది. లైట్గా వేస్తేనే మనకి ఏంటంటే టేస్ట్ ఇంకా ఎక్కువ యాడ్ అవుద్ది అనమాట. ఇదిగోండి ఈ పచ్చడి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. మనం వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసాం కదా, పేస్ట్లో పచ్చడిలో వేసేసాం. తాలింపు వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి పచ్చడి. తాలింపే కావాలని ఏం లేదు. తాలింపు లేకపోయినా బాగుంటుంది. తాలింపు వేస్తే ఏంటంటే మనకు అక్కడక్కడ కాస్త శనగపప్పు, మినప్పప్పు, మనకి ఆవాలు అవి టక్ టక్ మనకు తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కదా, తీసిన వెంటనే కాకుండా ఒక 10 నిమిషాలు ఆగి అందులో వాటర్ కలుపుకొని తాలింపు వేసుకున్నారనుకోండి మళ్ళీ ఫ్రెష్ పచ్చడిలాగా అయిపోతుంది. ఈ పచ్చడి మా మామగారికి బాగా నచ్చిందండి. ఒకసారి చేశాను, ఆయనకి ఎంత నచ్చిందో పాపం. ఆ రోజున ఎంతో ఇష్టంగా తిన్నారు దోశలు అవి. పచ్చడి చాలా బాగుందిరా, ఎలా చేసావమ్మా అని అడిగారు. మా మామగారు మెచ్చిన పచ్చడి అండి ఇది. ఇదిగోనండి అయిపోయింది తాలింపు. ఇప్పుడు ఇది పచ్చడిలో వేసేసుకుందాం. ఇదిగోండి
ఇదిగోనండి. ఇదిగో పచ్చడి ఇదిగానండి. అద్దిరిపోయే అల్లం పచ్చడి అండి ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటిలోకి బాగుంటుంది. ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. చక్కగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో, ఒక నెల రోజుల పాటు హ్యాపీగా తినొచ్చు అన్నమాట. ఒక నెల 2 నెలల పాటు చేసుకొని చూడండి, ట్రై చేయండి. నచ్చితే మీరు చేసుకొని చూసి నచ్చితే కామెంట్ పెట్టండి. నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.